ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మరి వార్ అయినట్టే అనిపిస్తుంది. 2 వీక్స్ బ్రేక్ అన్నారు. బ్రేక్ అనగానే మార్కెట్ కూడా చాలా ఇంపాక్ట్ పడింది. మరి కమింగ్ టు గోల్డ్ వైపు వస్తే, మరి బంగారం విషయంలో వస్తే, మరి ఆ దిగుమతుల విషయం కానీ ఇవన్నీ ఎలా ఉంది అంటే? ఈ సంవత్సరం ఆల్ టైమ్ హై రికార్డ్ అండి. అండ్ మనీ పరంగా చెప్పాలంటే అండ్ 6.6 lakh crore వర్త గల గోల్డ్ మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఓకే, 6.6 lakhs crore అంటే రఫ్గా అరౌండ్ 7 lakh crore దగ్గరలోకి. అది హిస్టరీ అనమాట, ఆల్ టైమ్ రికార్డ్ అనమాట అది. అయితే కేజీ లెక్క చూసుకుంటే అది రికార్డు కాదు. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా, ఈ సంవత్సరం కాదు. లాస్ట్ ఇయర్ అయితే అండ్ 759 tons మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. టన్నుల లెక్క 759 tons. అయితే ఈ సంవత్సరం డౌన్ మనం ఇంపోర్ట్ చేసుకుంది ఆల్మోస్ట్ 721 tons. కాబట్టి రేటు బాగా పెరిగింది కదా, అందుకని ఇది రికార్డ్ అనమాట. అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 5% తగ్గింది ఇంపోర్ట్స్. బట్ ఓవరాల్గా ఈ సంవత్సరం మనం ఇంపోర్ట్ చేసుకుంది 721 tons అనమాట గోల్డ్. సో ఏదైనా కానీ ఇండియా వాళ్ళు అచ్చం గోల్డ్ని అండ్ 6.65 lakhs crore వర్త గల గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వేరే కంట్రీ నుంచి. అందులో ఆల్మోస్ట్ ఒక 40% వరకు ఒక స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది. అంటే 2.5 లక్షల కోట్ల వర్త గల గోల్డ్ని మనం అంటే స్విట్జర్లాండ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందరం బిస్కెట్స్ లేకపోతే చాక్లెట్స్ అనుకోండి, స్విట్జర్లాండ్ చాక్లెట్ చాలా పాపులర్ అవేమో అనుకుంటున్నాం. బట్ మనం ఇంపోర్ట్ చేసుకుంటుంది గోల్డ్ 2.2 lakh crore. తర్వాత గల్ఫ్ అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి రెస్ట్ ఆఫ్ ది గోల్డ్ అనమాట. అంటే మొత్తానికైతే 721 tons మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఓవరాల్గా. సో మామూలుగా చూసుకుంటే మన ఇళ్లల్లో అంటే ఇండియాలో చూసుకుంటే ఇళ్లలో ఉన్నటువంటి బంగారం ఏదైతే ఈ విలువ గల లోహం బంగారం ఉందో, దీని వాల్యూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉంది, అత్యధికంగా ఉందని చెప్పేసి సర్వేలు కూడా తెలుస్తున్నాయని చెప్తున్నారు. 35,000 టన్నులు ఉండే సర్వేలు మొత్తం చెప్పేది ఏంటంటే ఇండియాలో 35,000 టన్నుల గోల్డ్ ఉంది అని. అది అఫీషియల్గా వరల్డ్లో ఉన్న టాప్ 10 సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం కంబైన్ చేస్తే ఎంత ఉందో అండ్ అంతకంటే ఎక్కువ ఉంది ఇండియాలో అని చెప్పేసి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఎవరైతే గోల్డ్ని ట్రాక్ చేస్తుంటారో వాళ్ళ రిపోర్ట్ అనమాట అది. అంటే మనం అఫీషియల్గా చూసినా సరే ఎవ్రీ ఇయర్ ఈ 700 tons దాకా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం లీగల్గా. అండ్ ఇల్లీగల్గా ఇంకో 710 tons కూడా ఉంటుంది ఈజీగా. ఈ మొత్తం కలిపితే 1000 tons ఫర్ యావరేజ్ మీద చేసుకుంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నామంటే అండ్ భూమి పుట్టిన కానీ ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు ఇండియన్స్. అండ్ దేవుడు పుట్టిన ప్లేస్లు ఇవి. దేవునికి మొదటి నుంచి దేవుళ్ళకి మనకల లెక్క వాటి కొలిసి మరీ ఇచ్చేవాళ్ళు అండి. కాబట్టి ఇండియాలో ఎంత ఉంటుంది అంటే అది లెక్కలు ఇవ్వండి అసలుకి ఏమి. కాబట్టి అఫీషియల్గా మొత్తం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం అయితే 35,000 tons గోల్డ్ అయితే ఇండియాలో చలామణి అవుతుంది. బట్ గవర్నమెంట్ దగ్గర ఆర్బీఐ దగ్గర ఏదైతే ఉందో అది మాత్రం వాళ్ళ సొంతం, మిగతా అంతా ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి ఉన్నా కూడా ఆ లెక్కలు తెలియవు క్లియర్గా. రెండోది చైనాలో కూడా అంతే, వాళ్ళ అఫీషియల్గా వాళ్ళ దగ్గర ఉంది సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర 2,000 టన్నులే, బట్ వాళ్ళ దగ్గర కూడా 30,000 టన్నుల దాకా ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద అంటే ఇండియా అయితే సెకండ్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్ గోల్డ్ బయర్స్లో. అంటే సిల్వర్లో నెంబర్ 1 మనం. అండ్ చైనా వాళ్ళు నెంబర్ 1 గోల్డ్లో. అండ్ వాళ్ళ దగ్గర కూడా ఆల్మోస్ట్ 30,000 tons ఉంటుంది. వీళ్ళిద్దరు కంట్రీలోనే వరల్డ్లో ఆఫ్ ఉంటుంది కనీసం. మొదటి నుంచి వీళ్ళు ట్రెడిషనల్గా గోల్డ్ మీద కొంచెం మమకారం ఎక్కువ అనమాట. కాబట్టి లోకల్గా సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మరి గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే అంటే ఈ వీక్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కొంచెం రైజ్ అవుతుంది బాగా. మరి వార్ బ్రేక్ అన్నప్పుడు ఒకసారి రైజ్ అయింది, మళ్ళీ తగ్గింది. ఇప్పుడు చూసుకుంటే ఒకటే పరుగులు పెడుతుంది మళ్ళీ. అంటే 2 lakhs వరకు వెళ్ళిపోతుందేమో బంగారం అన్నట్టే ఉంది ధర. ఇంకా వెండి అయితే 2,80,000 వరకు వచ్చేసింది. మరి ఇది ఇలా కంటిన్యూ అవుతుందా, మళ్ళీ సడన్ గా పడిపోతుందా? నో, బేసికల్గా గోల్డ్ ఏంటంటే ఎనఫ్ పెరిగింది ఆల్రెడీ. లాస్ట్ కోవిడ్ దగ్గర నుంచి చాలా పాజిటివ్ పెరుగుకుంటూ వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ అయితే ఇక సినిమా చూపించేసింది. అంటే 25 ట్రూలీ గన్ను స్వర్ణయుగం స్వర్ణానికి. బట్ అంత పెరిగిన తర్వాత మార్కెట్ కన్సాలిడేషన్ అంటే సైడ్ మార్కెట్కి వెళ్ళటం అనేది మామూలు విషయం అనమాట. అంటే నేను అనుకోవటం ఏంటంటే ఇంకా 1 year వరకు కూడా కండిషన్ ఇలానే ఉంటుంది. మళ్ళీ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉండదు నెక్స్ట్ 1 or 2 years వరకు కూడా. మనం ఇయర్లీ 10 to 12% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇంత ముందు రోజులాగా లేటెస్ట్గా 30-40 లాగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే కాబట్టి గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఇక ముందు ఇయర్లీ యావరేజ్ మీద ఒక 10 to 15% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్ప అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. డాలర్ రేటు చాలా స్ట్రాంగ్గా తగ్గింది అనుకోండి, ఇవి చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి అనమాట. అవి పెరగంగానే ఇవి తగ్గిపోతున్నాయి. కాబట్టి డాలర్ని మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. అదే టైంలో వరల్డ్ వైడ్గా వడ్డీ రేట్లు కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు గోల్డ్ రేట్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. వడ్డీ రేటు తగ్గేలాగా ఉంది అనుకోండి, గోల్డ్ రేట్ ముందు పోయేలాగా ఉంది. అందుకని వరల్డ్ వైడ్ కండిషన్స్ అండ్ వడ్డీ రేట్లు
అండ్ ఇన్ఫ్లేషన్ వీటన్నిటి కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట గోల్డ్ని. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఉన్నంత కాలం ఏదో అన్సర్టనిటీ వస్తూ ఉంటుంది కాబట్టి గోల్డ్ సడన్గా మూవ్ అవటం, సడన్గా తగ్గడం లాంటివి జరుగుతుంటాయి. బట్ ఇయర్లీ యావరేజ్ ఎక్స్పెక్టేషన్ మన 12 to 15% హిస్టారికల్ రిఫరెన్స్ తీసుకుంటే కనుక ఆ ఎక్స్పెక్టేషన్తో గోల్డ్ ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అండ్ కాకపోతే ఏంటంటే ఇవాళ రేపట్లో ఈ గోల్డ్ సిల్వర్లకు అన్ని పేపర్ అసెట్స్ వచ్చేసినాయి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అని, లేకపోతే ఫ్యూచర్స్ అని, అంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అని, ఇవన్నీ వచ్చిన తర్వాత సప్లై బాగా పెరిగిపోయింది అనమాట. అందుకని ఇంత ముందులాగా 30-40 పెరిగే ఛాన్స్ లేదు. బట్ స్టిల్ పాజిటివ్ బ్యాస్ మీద ఉంటుందన్నమాట గోల్డ్ సిల్వర్ వర్క్. అండ్ ఈ మధ్య ఇంపోర్ట్స్ ఏదో ఆగిపోయిందని న్యూస్ వచ్చిందండి. తర్వాత రీసెంట్ గవర్నమెంట్ వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ 9 years వరకు కూడా లైసెన్స్లు ఇచ్చేశారు. ఆల్మోస్ట్ 15 బ్యాంక్స్కి లైసెన్స్ ఇచ్చారు. ఇండియా ఇంపోర్ట్ చేసుకుని 720 tons అన్నీ కూడా వయా విత్ అండ్ బ్యాంకుల ద్వారానే ఇంపోర్ట్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ లైసెన్స్ 15 బ్యాంకుల దాకా ఇచ్చింది. మనం వాళ్ళ ద్వారా ఇండియాలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం లీగల్గా. మరి ఇంత రైజ్ అవుతున్న ఈ టైంలో మరి గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ టైమే అంటారు? లాంగ్ టర్మ్లో ఎప్పుడు బెటరేనండి. ఎందుకంటే ఒకే అసెట్లో పెట్టే రోజులు పోయినాయి ఆల్రెడీ. అండ్ పోర్ట్ఫోలియో స్టెబిలిటీ ఉండాలి అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అండ్ బ్యాలెన్స్ అప్రోచ్ బెటర్ అనమాట. గోల్డ్ డెఫినెట్గా బ్యాలెన్స్ చేస్తారు, అందులో డౌట్ లేదు. కాకపోతే మీరు ఓన్గా గోల్డ్లో కొంత, స్టాక్స్లో కొంత, ఈక్విటీలో కొంత ఇలా పెడతారా, లేకపోతే స్ట్రైట్ అవే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో పెడతారనేది అది వాళ్ళ ఇష్టం అనమాట. బట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు మంచిది గోల్డ్. డాలర్ వీక్ అవ్వడం కూడా గోల్డ్ పెరగడానికి కారణం అనుకో. డెఫినెట్గా డాలర్ కూడా ఒక ఎసెట్ క్లాసే కదా. ఎప్పుడైనా ఒక ఎసెట్ డౌన్ అవుతుంది అనుకోండి, ఇంకొక ఎసెట్ దానికి రెస్పాండ్ అవుతుంది అనమాట. ఎంతో కొంత ఈక్వాలిటీ యూనివర్సల్ ప్రపోర్షనల్ ఏమంటారు కదా, ఆ టైప్ ఉంటుంది అనమాట. డెఫినెట్గా నిన్న క్రూడ్ 10% డౌన్ అయింది అంతే. ఈక్విటీ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు నిఫ్టీ అంటే మన నిఫ్టీ అనే గుజరాత్ గిఫ్ట్ సిటీలో రన్ అవుతుందండి. అదైతే ప్లస్ 400లో కనపడుతుంది. ఎందుకు ఇంత సెలబ్రేషన్స్ అంటే క్రూడ్ పడిపోయింది కాబట్టి. అంటే క్రూడ్ పడితే ఏముందంటే మరి క్రూడ్ రా మెటీరియల్ కదా, చాలా వరకు పాలిమర్స్ అన్నిటికీ అది రా మెటీరియల్ అది. కాబట్టి ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ పెరగబోతుంది అన్నతోటి ఆల్రెడీ మార్కెట్ పెరుగుతుంది అనమాట. అందుకని ఒక ఎసెట్ ఎక్కడైనా సరే డ్రాప్ అవుతుందంటే దాని ఎఫెక్ట్ ఇంకొక ఎసెట్ క్లాస్ తప్పనిసరిగా ఉంటుంది. అందుకని డాలర్ స్ట్రాంగ్ అవుతుంటే మెటల్స్ వీక్ అవుతాయి, డాలర్ వీక్ అవుతుంటే మెటల్స్ స్ట్రాంగ్ అవుతుంటుంది. ఇప్పుడు మెటల్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి. నాట్ ఓన్లీ గోల్డ్, సిల్వర్ అండి, ఈవెన్ ఐరన్, జింక్, అల్యూమినియం అన్ని పెరుగుతున్నాయి లాస్ట్ 1 week నుంచి. అంటే పర్టికులర్గా ఈ లాస్ట్ 1 weekలో నిఫ్టీ మార్చి లో నుంచి తీసుకుంటే నిఫ్టీ 12% పెరిగింది. అంటే చాలా ర్యాపిడ్గా మనీ ఈక్విటీలోకి వస్తుందని అర్థం. కాబట్టి ఒక ఎసెట్ మీద ఎఫెక్ట్ ఇంకొక ఎసెట్ మీద ఎంతో కొంత ఉంటుంది. అంటే గోల్డ్ లాస్ట్ 4-5 months నుంచి ఫుల్ కన్సాలిడేట్ అవుతుంది. సింపుల్ చెప్పాలంటే లాస్ట్ 6 monthsలో గోల్డ్ వచ్చిన యావరేజ్ రిటర్న్స్ మంత్లీ 2%. లాస్ట్ 6 months నుంచి చూసుకుంటే మనం 2% చొప్పున వస్తుంది. బట్ వీక్లీ వస్తారు అది 2% పెరుగుతుంది, 2% డౌన్ అవుతుంది. వాలటిలిటీ ఎక్కువ ఉందనే కానీ ప్రైస్ అక్కడే స్టేబుల్గా ఉందండి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కూడా ప్రైస్ అక్కడే ఉండి వాలటిలిటీ తోటి అటు ఇటు ఊగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏదైనా సరే గోల్డ్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అసెట్ క్లాస్. అండ్ బ్యాలెన్స్ అప్రోచ్ కోసం కావచ్చు, లేకపోతే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ పోర్ట్ఫోలియో కోసం కావచ్చు, గోల్డ్ ఇది బెస్ట్ అసెట్. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ 20-25 కైండ్ ఆఫ్ రిటర్న్స్. ఆ టైప్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సింపుల్ అప్రోచ్ ఏంటంటే ఎస్ఐపిలో పెట్టుకుంటా కావాలంటే కొనుక్కోవచ్చు. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.